జోయల్, ఏంటయ్యా సిస్టర్తో మళ్ళీ గొడవ పెట్టుకున్నావు అంట? ప్రతిసారి గొడవ అవుతుంది, కలుస్తాము, కామనే అన్న. భార్యను అలా ఇబ్బంది పెట్టడం తప్పు కదా. మళ్ళీ సాయంకాలానికి తనే మాట్లాడుతుంది అన్న. పగిలిపోయిందా? మొబైల్ పగిలిపోయిందన్న. ఇప్పటికి 10 సార్లు పడింది, ఎప్పుడూ పగలలేదు. పగలదు కదా అని నిర్లక్ష్యంగా పట్టుకున్నాను, పగిలిపోయింది. ఇప్పుడేంటి ఆ మొబైల్ పరిస్థితి ఏంటి మరి? వీలైతే రిపేర్ చేపిస్తా, లేదంటే కొత్తది కొంటా అన్న. 10 సార్లు కింద పడ్డా పగలలేదనే నిర్లక్ష్యంతో నువ్వు పట్టుకున్నావు. 11వ మొబైల్ పగిలిపోయింది. 10 సార్లు గొడవ పడ్డా పట్టించుకోదులే, పడతాదులే అని అనుకుంటే 11వ పరిస్థితి చేదాటిపోయి తను నీకు శాశ్వతంగా దూరం అయితే ఏంటి పరిస్థితి? అన్నా, మొబైల్ కాబట్టి వీలైతే రిపేర్, లేకపోతే రీప్లేస్. కానీ తనలాగా నిన్ను ప్రేమించి ఆదరించి సహించి భరించే వ్యక్తి నీకు దొరుకుతుందంటావు? నీ బంధం రిపేర్ చేసే అవకాశం ఉన్నప్పుడే దాన్ని రిపేర్ చేసుకో. పశ్చాత్తాపం తిరిగి తీసుకురాలేని కొన్ని విలువైన విషయాలు పోగొట్టుకోకు. సారీ అన్న, నాదే తప్పు. ఇప్పుడే నా వైఫ్కి కాల్ చేసి సారీ చెప్తాను.